చేశానండి. ఇది వచ్చేసి ఒక ఇండిపెండెంట్ హౌస్. వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అండి. ఇది ఆల్రెడీ 7 years ఓల్డ్ బిల్డింగ్ అండి. వీళ్ళు బిల్డర్ కన్స్ట్రక్టెడ్ హౌస్ తీసుకున్నారు. ఈ టెర్రస్ మొత్తము డస్ట్తో ఫ్లోరింగ్ చేశారండి. లెవెల్ సరిగా లేకపోవడం వల్ల ఆర్సీసీ క్రాక్స్ ఫామ్ అయ్యి కంప్లీట్గా వాటర్ అంతా లోపలికి సీపేజ్ అయిందండి. మనం చేసిన ట్రీట్మెంట్ వచ్చేసి కంప్లీట్గా టెర్రస్ మొత్తం ఫ్లోరింగ్ అంతా చిప్పింగ్ చేసేసి ఆర్సీసీ క్రాక్స్ ఎక్కడెక్కడ ఫామ్ అని ఆ క్రాక్స్ అన్ని గ్రూవింగ్ చేసామండి. ఆ క్రాక్స్ అన్ని గ్రూవ్ చేసిన తర్వాత కంప్లీట్గా వైర్ బ్రష్తో క్లీన్ చేసేసుకొని ఎయిర్ బ్లోయర్తోని డస్ట్ అంతా రిమూవ్ చేసేసామండి. మనకి ఫాస్రాక్లో కాన్వెక్స్ట్రా EP10 అని లో విస్కాసిటీ ఎపాక్సీ ఉంటుందండి. ఇది 2 components మెటీరియల్. ఇది హార్డ్నర్ అండ్ రెజిన్ ఉంటుందండి. రెజిన్ వచ్చేసి 2 parts తీసుకోవాలి. హార్డ్నర్ వచ్చేసి 1 part తీసుకొని ఈక్వల్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ క్రాక్లో మొత్తం ఈ కెమికల్ వేసేసేయాలండి. 12 hours డ్రై అయిన తర్వాత దీని మీద నుంచి మనకి PU సీలెంట్ అని ఉంటుందండి. PU సీలెంట్ అనేది +or -50% మూమెంట్ అకామిడేషన్ తీసుకుంటుంది క్రాక్ బ్రిడ్జింగ్.